ఓం నమో భగవతే రుద్రాయ. మనం ఆకస్మిక ధన ప్రాప్తి కోసం ఏదైనా చిన్నపాటి పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహము మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే అమ్మవారికి మనం ఎన్నో పూజలు వ్రతములు చేస్తూ కూడా మనం ఈ మంత్ర జపము కూడా చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆకస్మిక ధన ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది. ఈ ఆకస్మిక ధన ప్రాప్తి కోసం ఈ మంత్ర జపం ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఏదైనా శుక్లపక్ష శుక్రవారం నాడు ఈ మంత్ర జపాన్ని మొదలు పెట్టాలి. అయితే ఈ మంత్ర జపము శుక్రవారం నాడు రాత్రి సమయాలలో 10 నుంచి 11 గంటల మధ్యలో గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది. అయితే ఈ యొక్క అమ్మవారికి మీరు ఏదైనా చిత్రపటము, అమ్మవారి యొక్క చిత్రపటము గాని లేదా అమ్మవారి యొక్క ప్రతిమను గాని ఉపయోగించి ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకున్న మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఇది మీరు శుక్రవారం నాడు మొదలుపెట్టి సుమారుగా 11 రోజులు లేదా 21 రోజులు అని మీ సంకల్పంలో చెప్పుకుని ఈ మంత్ర జపాన్నంతా కూడా పూర్తి చేయగలగాలి. అయితే మంత్రము మీరు ఏదైనా జపమాల సహాయంతో, స్ఫటికమాల ఉంటే చాలా మంచిది. స్ఫటికమాల జపమాల సహాయంతో మీరు గనక ఈ మంత్ర జపాన్ని అంతా కూడా చేసుకున్నారంటే మంచి ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి. ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రం చెప్పుకోవాలి రాత్రి సమయాలలో. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో భగవతి వాసుదేవాయ ధనం మే దేహి సౌమ్యం స్వాహ. ఈ మంత్ర జపము మీరు చేసుకోవటానికి ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీకు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది. ఖచ్చితంగా ఈ మంత్ర జపంతో మనకి ధనం అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి అంటే ఏదో ఒక రూపంలో అమ్మవారు మనకి ఆ ధనాన్ని అంతా కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనము కూడా మానవ ప్రయత్నం చేస్తూ దైవ ప్రయత్నముగా ఈ మంత్ర జపాలతో గాని లేదా తాంత్రిక పరిహారాలతో గాని మనకి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఎవరైతే ధన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు ఆకస్మిక ధన ప్రాప్తి అంటే వారి అవసరాలకి అనుగుణంగా కొంత ధనము లభించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు ఈ మంత్ర జపముతో మీకు ఖచ్చితంగా ధనము లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మంత్ర జపం చేసుకుని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.